రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతాయి. కొన్ని నిర్ణయాలు విజయాన్ని తెస్తే, కొన్ని మాత్రం చేదు ఫలితాలను మిగుల్చుతాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే అంశం గట్టిగా వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తోందన్న వార్తలు గట్టిగా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం జగన్ పెద్ద తప్పు చేశారన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల మధ్య చర్చనీయాంశమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భారీ ఓటమిని చవిచూసింది. 175 స్థానాల కోసం పోటీ చేసినా కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ ఫలితంతో పార్టీ ఆంతర్య విశ్లేషణలో నానతేలుతున్న అంశం బీజేపీతో పొత్తు లేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమా అన్నది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ప్రసన్నకుమార్ రెడ్డి బహిరంగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వైఎస్ జగన్ చేసిన తప్పేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం దొరికితే బీజేపీతో కలిసి పోటీ చేయాలని తన అభిప్రాయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడం రాజకీయంగా ఆసక్తి పరిణామాలకి దారితీస్తోంది. గత పాలనా కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని కీలక బిల్లులకు వైసీపీ పూర్తిగా మద్దతిచ్చింది. వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఈ మద్దతులో భాగమేనన్న ప్రచారం జరిగింది. అయితే వైసీపీ దాన్ని ఖండించింది. అయినా ఎన్నికల సమయానికి బీజేపీకి దూరమైంది అనేది స్పష్టమైన వాస్తవం. అదే సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసింది. ఇప్పుడు ఓటమి అనంతరం వైసీపీ నేతలు మళ్లీ బీజేపీ దగ్గరకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. 4 ఏళ్లున్నా జమిలీ ఎన్నికలు వస్తాయన్న ఊహల్లో ముందుగానే చర్చలు మొదలు పెట్టారా అన్న సందేహం రాజకీయ విశ్లేషకుల మధ్య వేడెక్కుతోంది. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర నేతలు ఈ అంశంపై మిక్కిలి జాగ్రత్త స్పందిస్తున్నారు. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ బీజేపీతో కలిసి పోటీ చేస్తే లాభమే అని భావించి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుండొచ్చని తెలిపారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం కేంద్ర నాయకత్వమే తీసుకోవాల్సిందన్నారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ వైసీపీతో పొత్తు అసాధ్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి బలంగా ఉంది. అలాంటప్పుడు వైసీపీ వ్యాఖ్యలు మరొక రాజకీయ వ్యూహానికి సంకేతమా? ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవలేమన్న ఆందోళనతోనే ఈ ప్రయత్నమా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.